పూల్బాగ్ కాలనీ ఉన్నత పాఠశాలలో మరి గ్రామస్తులు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పాఠశాల అభివృద్ధి చేయాలని ఒక భాగంలో భాగంగా మరి డిఓ గారు మాణిక్యాల నాయుడు గారిని అలాగే మన సర్వశిక్ష అభియాన్ పిఓ గారు రామారావు గారిని నన్ను రప్పించి ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మాతో చేయించడం ఎంతో సంతోషకరం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మన మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పాఠశాలని సమాజానికి దగ్గర చేయాలని, సమాజ సహకారంతో పాఠశాలను అభివృద్ధి పరచాలని, పేరెంట్స్ విద్యార్థులతో తరచూ సమావేశాలు పెట్టి విద్యార్థులు ఉన్నటువంటి లోటుపాట్లు తల్లిదండ్రులు వివరించి పిల్లల భవిష్యత్తుకి బాటలు వేయాలనే సంకల్పం ఏదైతే ఉందో ఆ ఆశయానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ పాఠశాల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసినందుకు మరి విద్యాశాఖ తరఫున ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నా తరఫున ప్రత్యేక అభినందనలు వారికి తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో మిగతా ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు సమాజంలో వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తులతో కలిసి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి నాడు నేడు కింద గతంలో వచ్చిన చాలా గ్రాంట్స్ నిధులు ఉన్నాయి కానీ అనుమతులు లేకపోవడం వల్ల ఇంకా చిన్న కార్యక్రమాలు మెట్లు లేక, కిటికీలు లేక, డోర్లు లేక, గచ్చులు అవక మిగిలిపోయి ఉన్నాయి. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వివరాలన్నీ కూడా మరి విద్యాశాఖ ద్వారా ప్రభుత్వం తెప్పించుకుంది. బహుశా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వాటికి అనుమతులు ఇస్తే వచ్చే జూన్ కల్లా ఈ వినియోగంలో లేని బళ్ళన్నీ కూడా అంటే గదులన్నీ కూడా పిల్లలకి అవసరాలకు వినియోగంలోకి వస్తాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని నా ఉపాధ్యాయుల తరఫున మేము కోరబోతున్నాం. ఎందుకంటే డియూ ఆఫీస్ చూసినా, సర్వశిక్ష అభియాన్ ఆఫీస్ చూసినా, మా ఉన్నత పాఠశాల చూసినా టెక్నికల్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకి మా అధికారులు కానీ మా ప్రధాన ఉపాధ్యాయులు కానీ గురవుతున్నారు. తప్పనిసరిగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రతి పాఠశాలకి ఉండేటట్టుగా, మోడల్ ప్రైమరీతో సహా ఉండేటట్టుగా చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని, అలాగే ఆయాల కేటాయింపు కూడా మొత్తం స్కూల్ అందరికి కూడా స్ట్రెంగ్త్ సంబంధం లేకుండా ఒక్కొక్కరు కేటాయించారు. అలా కాకుండా ప్రతి 150-200 పారామీటర్లు పెట్టుకొని ఎక్కువ సంఖ్యలో స్కూల్కి ఎక్కువ మంది, తక్కువ ఉన్న చోట ఒక్కొక్కరు ఉండేటట్టుగా ఆ తారతమ్యాలు లేకుండా సమానత్వం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఉపాధ్యాయ సర్వీసులకు సంబంధించి ప్రమోషన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్గం సుగమమైంది. మరి శాసనసభలో, శాసన మండలిలో మరి పెద్దలందరూ కలిపి ముఖ్యమంత్రి గారి దృష్టికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి పదోన్నతులు కల్పించే విధానం ఏదైతే ఉందో అది డిప్యూటీ డియూలుగా, ఆర్జేడీలుగా, జేడీలుగా, అలాగే డైట్ లెక్చరర్లుగా, ప్రిన్సిపాల్స్గా పదోన్నతులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని మరి రేపు 11వ తారీఖు నుంచి మా సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. విద్యాశాఖకి కూడా ప్రత్యేక సర్వశిక్ష అభియానికి, విద్యాశాఖకి ప్రత్యేక బడ్జెట్ కేటాయించబడేట్టుగా, కేంద్రం నుంచి సర్వశిక్ష అభియానికి తగ్గుతున్న గ్రాంట్లు మళ్ళీ తిరిగి పెరిగేటట్టుగా చేయడానికి నా వంతు కృషి చేసి ఈ వ్యవస్థలను అందరికీ కూడా మేలు జరగడం కోసం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నా వంతు ప్రాతినిధ్యాలను చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ పూల్బాగ్ కాలనీలో ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం నిజంగా ఉదాహరణ తెలియజేసుకుంటూ వారిని అభినందిస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.